కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కర్ణాటక ప్రభుత్వంతో వన్యప్రాణి అటవీ సంరక్షణ అంశాలపై చర్చించేందుకు బెంగళూరు వెళ్లారు పవన్ రాక సందర్భంగా కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ సురేంద్ర, బోర్డు సలహాదారు భరత్ సుబ్రహ్మణ్యం తదితరులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక ప్రభుత్వంతో వన్యప్రాణి అటవీ సంరక్షణ అంశాలపై చర్చించేందుకు బెంగళూరు వెళ్లారు పవన్ రాక సందర్భంగా కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ సురేంద్ర, బోర్డు సలహాదారు భరత్ సుబ్రహ్మణ్యం తదితరులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వీరి భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి మనం చూసినట్లయితే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం బెంగళూరుకు చేరుకోవడం జరిగింది. బెంగళూరుకు చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా అటు అక్కడ ఉన్నటువంటి ఆ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి వన్యప్రాణి అటవీ సంరక్షణ శాఖ చర్చించేందుకైతే అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈయనకి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఏదైతే ప్రభుత్వ ప్రతినిధులుగా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ సురేంద్ర, బోర్డు సలహాదారు భరత్ సుబ్రహ్మణ్యం కూడా ఆయనకు స్వాగతం పలికించడం జరిగింది. అక్కడి నుంచి ఆయన నేరుగా సీఎం సిద్ధరామయ్య దగ్గరికి వెళ్ళడం జరిగింది. సిద్ధరామయ్య నివాసంలో సీఎం సిద్ధరామయ్యతో భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బోర్డర్లో ఉన్నటువంటి అటవీ ప్రాంత గ్రామాల్లో ముఖ్యంగా ఏనుగుల సంచారం ఎక్కువ కావడం, అక్కడ వన్యప్రాణులకు కావాల్సినటువంటి ఆహారం అటవీ ప్రాంతాల్లో సరిగ్గా లభించకపోవడం వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉండేటటువంటి పంటలపైన, రైతులపైన, ఇతర వాటన్నిటిపైన కూడా అక్కడ ఏనుగులు అయితే దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కుంకి ఏనుగులను కనుక రంగంలోకి దింపినట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి ఏనుగుల బారి నుంచి అటు పంటని, అదేవిధంగా ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కూడా తగ్గించేందుకైతే అవకాశం ఉంటుందని భావించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ కుంకి ఏనుగులు కర్ణాటక రాష్ట్రం బోర్డర్లో ఎక్కువగా ఉండటంతో ఆ కర్ణాటక ప్రభుత్వంతో, కర్ణాటక అటవీ శాఖ అధికారులతో మాట్లాడి అక్కడి నుంచి ఆ కుంకి ఏనుగులు కొన్నిటినైతే మాత్రం ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి తెప్పించి ఏదైతే బోర్డర్ ప్రాంతాల్లో అల్లకల్లోలం చేస్తున్నటువంటి ఏనుగుల సంచారం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి అక్కడ మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ ఏనుగులతోటి వాటిని ఏదైతే అల్లరి చేసే ఏనుగులు ఉంటాయో వాటిని బెదిరించేందుకైతే ప్రయాణాలకు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి చిత్తూరు జిల్లాలోని
పార్వతీపురం ప్రాంతంలో ఏనుగులు ఓళ్ళ మీదకి వచ్చి పంటలు నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కుంకి ఏనుగులు కర్ణాటక దగ్గర ఉన్నాయని దీని సమాచారంతో ఈరోజు ముఖ్యంగా కర్ణాటక అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వర్ బి కంద్రేతోటి ఆయన చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ ఏనుగులకు సంబంధించి ఈ చర్చ జరుపుతున్నారు. తదనంతరం కూడా అటవీ శాఖకు సంబంధించి పలు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా అటు కర్ణాటక రాష్ట్రంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా ఎర్రచందనానికి సంబంధించి కూడా స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో చెక్ పోస్టులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా అటు కర్ణాటక బోర్డర్ కూడా ఎక్కువ పకడ్బందీగా చేసినట్లయితే కనుక ఆ ఎర్రచందనానికి సంబంధించి కూడా నియంత్రణ ఎక్కువ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా పటిష్టమైనటువంటి చర్యలు ఎక్కువగా చేయాలంటూ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే పవన్ కళ్యాణ్ కోరబోతా ఉన్నారు. అదేవిధంగా వన్యప్రాణులకి సంబంధించి సంరక్షణకి సంబంధించి అంటే సరైనటువంటి పోషణ లేకపోవచ్చు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులకి కావలసినటువంటి ఆహారం మరియు ఇతర వసతులు సరిగ్గా లభ్యం కావడంతో గ్రామాల్లోకి వస్తుండడంతో దానికి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్య నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వారందరితోటి సమీక్ష సమావేశం నిర్వహించి వాటికి కావాల్సినటువంటి సదుపాయాలను అటవీ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసినట్లయితే కనుక ఈ అటవీ ప్రాంతాలను అటవీలోంచి గ్రామాల్లోకి కావచ్చు, ఇతర రోడ్ల మీద కావచ్చు ఈ ఏనుగులు అయితే సంచారం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇరు రాష్ట్రాల్లో కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళినట్లయితే కనుక ఆ అటవీ వన్యప్రాణుల సంరక్షణతో పాటు ఈ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందనే అంశాన్ని కూడా పూర్తిగా చర్చించేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కర్ణాటక ప్రభుత్వంతో బెంగళూరు మరియు పరిసర ప్రాంతాల్లో బిజీ షెడ్యూల్ తోటి ఆయన గడపబోతున్నటువంటి సమాచారం. ఆయన ఈరోజుతో ఈ యొక్క వ్యవహారం కనుక ముగిసినట్లయితే ఈరోజు సాయంత్రం మరలా తిరిగి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వస్తారు. లేని పక్షంలో రేపు కూడా ఆయన అక్కడ ఉండి పూర్తిగా వీటిపైన ఒక సమావేశాలు నిర్వహించి ఆ ప్రభుత్వంతో ఒక అవగాహనకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.